కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒంటరయ్యారా? రోహిత్ వేముల ఆత్మహత్యపై బట్టి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆయనపై పరువు నష్టం దావా వేసిన కాంగ్రెస్ నేతలు ఒక్కరూ స్పందించకపోవడంలో ఆంతర్యమేంటి? కనీసం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా బట్టికి సపోర్టుగా రాకపోవడంలో మతలబేంటి? బట్టికి పార్టీ అండగా నిలబడకపోవటం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి తర్వాత స్థానం బట్టి విక్రమార్కదే. గతంలో సీఎల్పీ నేతగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బట్టి పార్టీ కష్టకాలంలో పాదయాత్ర నిర్వహించారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం బట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. అలాంటి నేతకు విపక్షాల నుంచి విమర్శలు వస్తే పార్టీ నేతలు ఎవరూ సపోర్ట్ గా రావడం లేదట. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. అందులో వేముల రోహిత్ చావుకు కారకులైన వారిని బీజేపీ ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగానే రామచంద్రరావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ కు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అవకాశం ఇచ్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయింది. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రామచంద్రరావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామచంద్రరావు సైతం బట్టిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఇంత జరుగుతున్నా బట్టి విక్రమార్కకు మాత్రం కాంగ్రెస్ నేతల మద్దతు కరువైంది. బీజేపీ నేతలు నిరసనలు చేస్తే సొంత పార్టీ నేతలు కనీసం మద్దతుగా నిలబడలేదని రగిలిపోతున్నారట బట్టి విక్రమార్క. రాహుల్ గాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా తాను మాట్లాడితే ఒక్కరు కూడా బీజేపీ నేతల మాటలను ఖండించలేదని తన అనుచరుల వద్ద వాపోతున్నారట. కనీసం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు సైతం బట్టికి సపోర్ట్ గా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదట. అటు పీసీసీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కూడా రియాక్ట్ కాకపోవడంపై బట్టి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అయితే ఉద్దేశపూర్వకంగానే బట్టికి నేతలు అండగా నిలబడలేదన్న చర్చ నడుస్తోంది. అందుకు బట్టి విక్రమార్క వ్యవహార శైలి కారణమన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మరోవైపు నేతల సపోర్ట్ రాకపోవడం వెనుక పార్టీ పెద్దల హస్తం ఉందన్న వాదన కూడా వినబడుతుంది. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కీలకంగా ఉండే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సొంత పార్టీ నేతల మద్దతు కరువవడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.